శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 1 కొరింథీ పత్రిక 14 మొదటి వచనం. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచవరము అపేక్షించుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించడానికై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘం తెలియజేస్తూ రాస్తున్న మాట, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ప్రేమ సమస్త దోషమును కల్మషమును కప్పగలదు. 1 కొరింథీ 13వ అధ్యాయం అంతా ప్రేమ అధ్యాయము చూడగలం. ప్రేమ లేనివాడనైతే ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, వస్త్రపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకున్నదు. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ కలిగినటువంటి దేవుడు, మానవులందరిని ప్రేమించి ఆయన తన ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ క్రైస్తవ జీవన ప్రయాణంలో ప్రేమ కలిగి ఈ లోకంలో ముందుకు సాగునట్లు పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు మనందరికి తోడయండి, నడిపించి దీవించను గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మాతో ఉంచడానికి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయండి, దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.